షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేము చెప్పేది వినండి. నిర్వికారి సర్వగుణ సంపన్న స్థితిలో సదా ఉండాలి. కొద్ది క్షణాలు మనం అనుభవం చేసుకుంటూ ఉండాలి. నేను ఆత్మను. ఆత్మ మరలా సత్యయుగం నుండి ద్వాపరయుగంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు. అందరూ పూజించే వినాయకుడు, సర్వదేవతలు దర్శనం ఇస్తూ ఉంటుంది. పూజ్య స్వరూపము ద్వారా సాక్షాత్కారం ఇస్తూ ఉంటారు. స్వయం పరమాత్మలో మన రూపంలో భక్తులకు సాక్షాత్కారం ఇస్తారు. పూజ స్వరూపాన్ని అనుభవం ప్రదావు చేసుకుంటూ ఉండాలి. పవిత్ర దృష్టిలో ప్రసన్నంగా అభయహస్తములో భక్తుల మనోకామలను పూర్తి చేస్తూ ఉండాలి. నేను ఆత్మను. పూజ స్వరూపము నుండి బ్రాహ్మణ స్వరూపంలోనికి రావాలి. ఈ విధంగా మనం అనుభవం చేసుకోవాలి. బ్రహ్మముఖ వంశావళి